మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో మీ నామంలో ఈ విధంగా మేము కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్యం వినడానికి, మీతో సహవాసము చేయడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించే జ్ఞానమును, దాని ప్రకారంగా నడిచేటువంటి ప్రభా స్తోమత, ధైర్యం మాకు అనుగ్రహించండి. మీరే మమ్మల్ని నడిపించండి, మీరే మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. బిగ్గరగా ఆమె చెప్పండి ఒకసారి. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనము 21 దినాల ప్రార్థనలో అనేక సార్లు మొదటి ప్రేమను గురించి ఆలోచించాము, ధ్యానించాము. ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మన ప్రేమ ఏ రకంగా ఉంది దేవుని పట్ల. ఎందుకంటే ఒక్కోసారి మన ప్రయాసాల్లో, మనం చేస్తున్న పనుల్లో, వ్యాపారాల్లో పడి దాని గురించి మర్చిపోతాం. ఆ దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇవ్వకుండా వేరే వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ మెల్లిమెల్లిగా దేవుని ప్రేమించడం మానము. కానీ దేవుని ప్రేమించడానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇవ్వము. అది ఎప్పుడైతే దేవునికి మనం ప్రాముఖ్యత ఇవ్వమో అప్పుడు దేవుడు దాని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మొదటి ప్రేమను కోల్పోయారు అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మన హృదయాన్ని మనం పరిశీలించుకుంటూ, పరీక్షిస్తూ, ఆలోచిస్తూ మన జీవితాన్ని మనం దేవుని దగ్గర సరిదిద్దుకోవాలి. ఆమేన్. మరి మనం దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నామా లేదా అనేటువంటి అంశం గురించి ఆలోచించినప్పుడు, మీరు ఇస్తున్నారా అని నేను అడిగితే ఇస్తున్నానంటారు. కానీ మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనం దేవుని దగ్గర ఎంత సమయం గడుపుతున్నాం, దేవుని తెలుసుకోవాలని ఎంతగా గోజాడుతున్నాం, ఎంత సమయం మనం దేవుని వాక్యంలో గడుపుతున్నాం. వాక్యంలో ఎందుకు గడుపుతున్నాం? ఆయన తెలుసుకోవాలి. ప్రార్థనలో ఎందుకు గడుపుతున్నాం? మన అక్కర్ల కొరకు కాదు, ఆయన గ్రహించడానికి. ఆయన పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు వాక్యంలో? పరిశుద్ధాత్ముడు యేసయ్యను మనకు బయలుపరుస్తాడని. ఎప్పుడైతే మనం భాషల్లో ప్రార్థిస్తూ దేవుని యందు మనం సమయం గడుపుతామో, మనం ఎవరికి సమయం ఇస్తున్నాం? పరిశుద్ధాత్మునికి సమయం ఇస్తున్నాం. దేనికి? ఇంకా మనం యేసు ప్రభుని ఇంకా తెలుసుకోవడానికి, తండ్రిని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, దేవుడు ఎటువంటి వాడు, మన నమ్మకంలో, మన విశ్వాసంలో బలపడడానికి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రియలు. కాబట్టి ఈ యొక్క అంశాల్లో మనం ఎప్పుడు కూడా తక్కువ సమయం ఇవ్వడం కానీ, దేవునికి తక్కువ స్థానం ఇవ్వడం కానీ చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని యందు సమయం గడపాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? గంట సేపు చేతులు చూపించండి. బాగా పైకి చూపించండి. సగం అంటే అరగంట. గంట చేస్తున్నట్టు పైకి చెప్పండి. అరగంట చేస్తుంటే ఇలా పెట్టండి. గంట సేపు చేస్తున్నవారు ఒకసారి ఓపెన్ చేయి. దేవునికి స్తోత్రం. దేవుడి మీద దీవించిన గాక. పక్క వారు చేయనటువంటి వారు చూస్తున్నారు, వారి వలె మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన దేవుని మేలు కొరకు కాదు, నా మేలు కొరకు. దేవుడిని నేను తెలుసుకోవాలన్నా, దేవుడు నా పరిస్థితుల్లో జోక్యం చేసుకుని నాకు ఆశీర్వాదం కలిగించాలన్నా, నా ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నా ప్రార్థన జీవితం ఎలాగుంది అనేది పరిశీలించుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా అద్భుతాలు కావాలి. ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనకి జవాబులు కావాలి. ప్రార్థనకి జవాబులు కావాలి, కానీ ప్రార్థనలో సమయం గడపకపోతే జవాబులు రావడం కష్టం. ఎందుకంటే మనం విశ్వాసంలో సడలిపోతాం. ప్రార్థన ద్వారా మనం విశ్వాసంలో బలపడతాం. ప్రార్థన ద్వారా మనం దేవునికి ఇంకా తెలుసుకుంటాం, వాక్యంలో స్థిరపరచబడతాం. కాబట్టి ప్రాముఖ్యత, గంట సేపు ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, ఒక గంట సేపు కనిపెట్టలేకపోయారా అన్నాడు. కాబట్టి మినిమం మనం ఇవ్వాల్సిందేంటి? గంట సేపు అని ఇవ్వాలి ప్రార్థనకి. నమ్మిన వారు ఆమెను చెప్పాలి, ఆమెను చెప్పిన వారు చెయ్యాలి. ఆమెను చెప్పి మానకుండా కాదు, ఆమెనంటే నువ్వు చెయ్యాలన్నమాట. రెండోది, వాక్యం చదవాలి. వాక్యం దేనికి చదువుతున్నావు? దేవుని తెలుసుకోవాలని. మతపరంగా చదవడం కాదు, కానీ వాక్యము చదివినప్పుడు వాక్యము ఎవరి గురించి వ్రాయబడ్డది? దేవుని గురించి, దేవుని ఉద్దేశాల గురించి, దేవుని చిత్తము గురించి, దేవుడు ఎలా వ్యవహరిస్తాడో ఇవన్నీ బయలుపరచడానికి వాక్యం మనకు దేవుడు ఇచ్చాడు.
ఆ వాక్యము చదువుట ద్వారా మనం దేవుని తెలుసుకుంటాము. దేవుడు మరి ఇతరులతో ఎలా ప్రవర్తించాడు, ఏ విధంగా వారి ప్రార్థనలకు జవాబిచ్చాడు, ఏ విధంగా వారిని నడిపించాడు, అదే విధంగా మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ ఈ అంశంలో మనం నిర్లక్ష్యత చూపించకూడదు. మనం ఖచ్చితంగా వాక్యం చదవాలి. మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాను. ఏమిచ్చాను? కొన్ని అధ్యాయాలు చదవాలని. ఏమని చెప్పాను? 1 కొరింథీ 1 నుంచి 16 అధ్యాయాలు, 2 కొరింథీ 1 నుంచి 8 అధ్యాయాలు చదవమన్నాను. అవునండి, చెప్పానా? చేసిన వారందరూ కూడా చేతులు ఎత్తి చూపించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, చేతులు ఎత్తి చూపించండి ఒకసారి. ఆమేన్. ఓకే, ప్రైజ్ గాడ్. మరి చదవని వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. వాక్యము చూడండి. ఈ అంశాల్లో మన నిర్లక్ష్యత చూపిస్తే మన ఆత్మీయ జీవితం బలహీనంగా ఉండి సాతానుడి సులువుగా మనల్ని లోబర్చుకోగలడు, మరి హాని చేయగలడు, దోచుకోగలడు. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో మనం బలంగా ఉండి మన ఆత్మ పురుషుడు బలంగా ఉంటాడో అప్పుడు సాతాను ఏదైనా శోధన తెచ్చినా, ఎటువంటి ఆటంకం తెచ్చినా దాన్ని గుర్తిస్తాం మొదటిగా. రెండవది, ఓడించడానికి కావాల్సిన బలము కూడా మనం పొంది ఉంటాం. కాబట్టి ఈ అంశాల్లో మనం నిర్లక్ష్యత చూపించకూడదు. హల్లెలూయా. ఆమేన్. మరి ఈ వారం మీకు ఇచ్చేటువంటి అసైన్మెంట్ రాసుకోండి. 2 కొరింథీ 9 నుంచి 13 అంటే 5 అధ్యాయాలు. రెండవది, గలతీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం నుంచి 6 అధ్యాయం వరకు 6 అధ్యాయాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 నుంచి 6 అధ్యాయాలు. కాక కొలస్సీయులకు రాసిన పత్రిక 1 నుంచి 4. కాబట్టి ఏం చదువుతున్నాం? 2 కొరింథీ ముగిస్తున్నాము, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక. ఈ అధ్యాయాలన్నీ మనం చదివి వస్తాం వచ్చే వారంకి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహాయం కోరిన వారు ఈ అంశాల్లో మనం నిర్లక్ష్యత చేయకూడదు. దేవుడు మనల్ని దీవించాలంటే, దేవుని దీవెనలో నేను నడవాలంటే కొన్ని క్రియలు నేను జరిగించాలి. ఇవి నా ఆత్మ పురుషుడు బలపరచబడడానికి, నేను దేవుని తెలుసుకోవడానికి, నా ప్రార్థన ఆలకించి దేవుడు నాకు జవాబు ఇవ్వాలని ఇవన్నీ చేస్తాను. ఇది కాక దేవుని సేవించాలి అంటే సర్వింగ్ ద లార్డ్, దేవుని యొక్క పనులు చేయాలి. ఎక్కడైతే నువ్వు నాటబడ్డావో, ఏ సంఘములో అయితే నువ్వు నాటబడ్డావో, ఏ సంఘము నీ యొక్క ఆత్మీయ గృహముగా నువ్వు ఉద్దేశిస్తూ భావిస్తున్నావో ఆ యొక్క ఆత్మీయ గృహంలో నువ్వు సేవ చేయాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. కాబట్టి మనం ఏదో రకంగా, ఎందుకు ఈ గృహంలో, ఈ యొక్క ఆత్మీయ గృహంలో మీరు బలపరచబడుతున్నారు. ఆమేన్. మీకు వాక్యము అనేది ఆహారం మీకు భుజిస్తున్నారు ఇక్కడ వచ్చి, దానివల్ల బలపడుతున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలి? మన 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 రెస్పాన్స్ ఎలాగ ఉండాలంటే, నేను ఏ రకంగా అయినా దీవెనకరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశము, ఆ మనసు కలిగి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నేను దేవుని సేవ చేయాలి. ఎందుకంటే పాత నిబంధనలో చదివినట్టయితే ఎక్కడ చూసినా కూడా దేవుడు తన బిడ్డల్ని విడిపించాడు. ఎందుకు? ఆయనకు సేవ చేయడానికి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మీరు చేయాల్సినటువంటి అంశాలను నేర్పిస్తాం. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఆమేన్. మరి సేవ చేయాలి, ఇతరులను దేవుని దగ్గర నడిపించాలి, నడిపించబడిన బిడ్డల్ని బలపరచాలి. ఏదో రకంగా సేవలో మనము దేవునికి మన క్రియల ద్వారా మనం దేవునికి చూపించాలి, దేవుని సేవ చేస్తున్నాను. ప్రతి రక్షించబడిన బిడ్డ మరి ఆత్మీయంగా మరి బలపరచబడ్డమే కాక ఇతరుని బలపరుస్తూ సంఘములో సేవ చేయడం అనేటువంటి ముఖ్యమైన అంశం మర్చిపోకూడదు. మూడవదో 4వ అంశం ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ రకంగా కూడుకోవడం నిర్లక్ష్యం చేయకూడదు. డూ నాట్ నెగ్లెక్ట్ ది అసెంబ్లింగ్ టుగెదర్ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధులతో సమాజముగా కూడుట మానొద్దు అని ఆజ్ఞ ఇది. హల్లెలూయా. కాబట్టి ఇలా కూడుకోవడము నాకు వీలైతే చేసేది కాదు, తప్పకుండా చేసేటువంటి అంశం ఇది. నేను సమయము చేసుకొని వస్తాను సంఘానికి. ఆమేన్. నాకు వీలై వేరే పనులు లేకపోతే ఆదివారం అయితే వస్తాను కాదు.
ఎటువంటి పనులున్నా ఏదున్నా అది రెండో అది 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 ప్రాముఖ్యం కాదు. దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడుకొని దేవుణ్ణి ఆరాధించడం, వాక్యంలో బలపరచబడడం, ఒకరికొకరు సహాయం చేస్తూ ఈ విధంగా కూడుకోవడము దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆజ్ఞాపించబడుతున్నాం. ఆమేన్. ఆమేన్. కాబట్టి మరవకుండా, మర్చిపోకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క 4-5 అంశాలు మీరు చేస్తూ ఖచ్చితంగా కొద్ది కాలం చేసి చూడండి, ఏ విధంగా మీ జీవితం దీవించబడుతుందో మీరే గమనిస్తారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి హల్లెలూయా. స్తోత్రం. మరి ఈ ఉదయకాలం నాకు పెట్టారు ఇక్కడ గ్రీటింగ్స్. మరి కామారెడ్డి, వరంగల్ అక్కడ కూడా చూస్తున్నారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఆ బిడ్డలందరికీ కూడా వెల్కమ్. ఆమేన్. ఆమేన్. ఓకే. మరి దేవుని కృపను బట్టి మనము ఆలోచిస్తుంది, ధ్యానిస్తుంటే అంశం సడన్లీ బర్స్టింగ్ ఫోర్త్. ఈరోజు ఇది ముగిద్దాం. కానీ ఒక సాక్ష్యం, మొన్న దుబాయ్లో ఉన్న మన సంఘంలో ఒక యవ్వన దంపతులు మనకి ఈ మధ్యలోనే కొన్ని వారాల నుంచి వస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది వారికి. ఏంటంటే ఏమి చేస్తున్నా కూడా ఏది పనికి రావటం లేదు, అన్ని పెట్టుబడి అంతా పోతుంది. చివరికి ఒకే ఒక చిన్న మొత్తం ఉందంట. అది కానీ పెడితే రేపు ప్రొద్దున ఏం చేయాలో తెలియదు, ఇండియాకి వెళ్ళిపోవాలా, ఏం చేయాలి, ఎలా బ్రతకాలో ఏమీ అర్థం లేనటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యం వినడం మొదలుపెట్టి ప్రోత్సహించబడ్డారు. అయితే ఆ రోజు 2 వీక్స్ బ్యాక్ 1 వీక్ బ్యాక్ అనాయింటింగ్ సర్వీస్ ఉండింది. అనాయింటింగ్ సర్వీస్ తర్వాత వాక్యం అంతా బోధించిన తర్వాత అనాయింటింగ్ సర్వీస్ చేశాం. నేను పాస్టర్ గారు వెళ్ళాం గత వారం. అనాయింటింగ్ సర్వీస్ అయిన తర్వాత గొప్ప మార్పు ఏర్పడ్డదంట. వెంటనే అద్భుతంగా ఇంతకాలము జరగనటువంటిది బర్స్టింగ్ ఫోర్ ఇంతకాలము సడన్గా బ్రేక్ త్రూ వచ్చి ఆర్డర్స్ రావడం మొదలయ్యాయి. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు, ఏమన్నారంటే వారికి తెలియనటువంటి వారు ఎంత కష్టపడి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ద్వారాలు మూయబడ్డాయంట. ఇప్పుడు ఇది అయిన వెంటనే వారికి తెలియనటువంటి వారు ఫోన్ చేస్తూ మేము మీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అన్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మొదటి మెట్టు. ఆమేన్. ఆమేన్. కాబట్టి జనులారా వినండి, మేము బోధించేటువంటి వాక్యము మిమ్మల్ని ఏదో పురికొల్పించడానికే కాదు, మిమ్మల్ని విశ్వాసంలో బలపరుస్తూ ఏ దేవుడైతే వారి జీవితంలో చేస్తున్నాడో ఆ దేవుడే మీ జీవితంలో, నా జీవితం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నవాడని మీకు గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జనులారా, నిరాశ పొందకండి, నిస్పృహలో ఉండకండి. ఎటువంటి గడ్డు పరిస్థితి అయినా దేవుడు మనకి ఒక విస్ఫోటము వలె ఒక గొప్ప అద్భుతం చేయనై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాను, 3 నెలలు గతించక ముందే మార్చి 31వ తారీఖు లోపుగానే ప్రతి ఒక్కరు కూడా నమ్మినటువంటి వారికి, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యము నమ్మి వాక్యానుసారంగా నడుస్తున్న ప్రతి బిడ్డ కూడా సాక్ష్యం కలిగి ఉంటారు. ఆమేన్. నమ్మినట్టయితే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీకు సాక్ష్యం కలిగి ఉంటావు. ఆమేన్. ఆమేన్. ఏ పరిస్థితి అయినా వినండి జనులారా, మనం ఏదో వాక్యం వినడానికే రాలేదు. వాక్యం వినుట ద్వారా మనం విశ్వాసంలో బలపరచబడి ఆ విశ్వాసము ద్వారా ఏ ఆటంకం ఉన్నా దాన్ని ఛేదించి, ఓడించి, జయించి సాక్ష్యంతో బ్రతకనై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. అది మీ యొక్క అనుభవంగా మారునుగాక. ఆమేన్. 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 ప్రతి గోడ విరగొట్టబడాలి. హల్లెలూయా. ఆమేన్. ప్రతి బంధకము విరగొట్టబడాలి. ఆమేన్. దేవుని యొక్క అద్భుతమైనటువంటి విస్ఫోటము కలిగినటువంటి శక్తి ద్వారా ఇవన్నీ ఛేదించబడినై ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అది ఏ రకమైన ఆటంకమైన దేవుడు ఒక అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. ఆమేన్. చూడండి, ఒకసారి గుర్తు చేస్తున్నాను. దావీదు ఏం చేశాడండి, 2 సమూయేలు 5వ అధ్యాయంలో మరి ఫిలిస్తీయులందరూ ఆయన్ని ఎదిరించి ఓడించడానికి వచ్చినప్పుడు దేవుడు ఆయన ఒక గుడారములోకి వెళ్ళి ఆయన దేవుని దగ్గర కనిపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా, విచారణ ఎటువంటి పరిస్థితి అయినా వినండి, నిరాశ పడకండి, నిస్పృహ చెందకండి, దేవుని దగ్గరికి వెళ్ళి విచారించండి. ఆమేన్. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనిషి ఏమి అన్నా సరే, పరిస్థితులు ఏమంటున్నా సరే వాటిని పట్టించుకోండి. దేవుడు ఏమంటున్నాడు అనేది ముఖ్యం. ఎందుకంటే దేవుడు పలికినట్టయితే ఏది కూడా ఆటంకంగా నిలబడలేదు, హల్లెలూయా. ఏది కూడా దేవుని యొక్క మాటని ఆటంకపరచలేదు. కాబట్టి మనకు కావాల్సిందేంటి, దేవుని యొక్క మాట. హల్లెలూయా. హల్లెలూయా. చీకటి కమ్ముకున్నప్పుడు దేవుడు వెలుగు అంటే చీకటిలోంచి వచ్చింది వెలుగు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మాట కావాలి. దేవా, ఈ గడ్డు పరిస్థితిలో నేనున్నాను,
నేను ఏం చేయాలో నాకు తెలియదు. ఈ ఆర్థిక ఇబ్బందిలోంచి బయటికి రావాలంటే నాకు తెలియదు ఏం చేయాలో. నాయన, నా జ్ఞానమంతా వాడాను, నాకున్న పలుకుబడిని వాడాను, నాకున్న కాంటాక్ట్స్ అందరినీ కలిశాను, ఏది కూడా నాకు ఎక్కడ కూడా నాకు విడుదల కలగటం లేదు. నాయన, నేను నీ దగ్గరకు వచ్చాను, విచారిస్తున్నాను ప్రభా ఏమి చెయ్యాలి. అప్పుడు దావీదు ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు జవాబిచ్చే దేవుడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ఆటంకం ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా దేవుని దగ్గరికి మన హృదయానుసారంగా వచ్చి విచారించినట్టయితే దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు, మీకు జవాబునిస్తాడు. ఆమేన్. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జనులారా, మీతో మాట్లాడుతున్నా. ఈరోజు మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి. ఈరోజు దేవుని దగ్గర సమయం గడపండి. ఏదో 2 మాటలు మాట్లాడి 2 నిమిషాలు ప్రార్థన కాదు. విచారించడం అంటే వేచుకొని ఉండాలి జవాబు కొరకు. ఆమేన్. ఎవరైనా ప్రాముఖ్యమైన వ్యక్తి మిమ్మల్ని 10 గంటలకు రమ్మంటే 10 గంటల కంటే ముందే వెళ్తావు. మళ్ళీ ఆయన 10 గంటలకు వెళ్ళిన తర్వాత అరగంట ఆగమంటే విసుక్కో, ఆగుతావు. ఎందుకు? ఆయన దగ్గర నీకు జవాబు దొరికితే నీ సమస్యకి పరిష్కారం కలుగుతుందనే నమ్మకం ఉంది కాబట్టి విసుక్కోకుండా అక్కడ ఆగి వేచి ఉంటావు. నేను చెప్పే సత్యమైతే ఆమె చెప్పండి. ఆమేన్. నీకు ఆ నమ్మకం ఉందా? దేవుడు నీ యొక్క సమస్యలో జోక్యము చేసుకున్నట్టయితే ఆ సమస్య తీర్చబడుతుంది, ఆ పరిస్థితి నుంచి నీకు విడుదల కలుగుతుంది, ఆ బంధకం నుంచి నువ్వు బయటికి రాగలవు అనే నమ్మకం నీ దగ్గర ఉన్నట్టయితే సమయం ముఖ్యం కాదు. ఎంత సమయమైనా దేవుని దగ్గర వేచుకొని ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. మోషే ఎంతకాలం వేచుకున్నాడండి? 40 దినాలు. హల్లెలూయా. 2 సార్లు. 40 నిమిషాలు కాదు, 40 సెకండ్లు కాదు. మనం 40 సెకండ్లు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికే విసుగు చెందుతాం. దేవా జవాబిప్పు. దేవుడు మన సర్వెంట్ కాదు, మనం ఆయన సర్వెంట్స్. మనము దేవుడు మన మీద వేచుకొని ఉండం కాదు, మనము దేవుని దగ్గర వేచుకొని ఉండాలి. అప్పుడు దేవుడు జవాబిచ్చాడు. అక్కడ దేవుడు జవాబిచ్చి ఫిలిస్తీయుల్ని ఎదిరించి అక్కడ ఏమన్నాడంటే ద లార్డ్ బ్రోక్ ఫోర్త్ అని ఉంది ఇంగ్లీష్లో. దాన్ని మీరు నేర్పించాను. ఆ పదం ఎవరికైనా గుర్తుందండి? హీబ్రూ పదం పరాట్స్. చెప్పండి అందరూ. అది మర్చిపోయింది. దేవుడు పరాట్స్ అయ్యాడంట. అంటే బ్రేక్ త్రూ, అంటే బర్స్టింగ్ ఫోర్త్ మిరకల్. హల్లెలూయా. బ్రద్దలు కొట్టుకుంటూ విస్ఫోటము వలె వచ్చేటువంటి శక్తి దేవునిది. హల్లెలూయా. ఆ శక్తి మీరు అనుభవించనే ఉన్నారు. మీరు ఎటువంటి ఆటంకమైనా సరే ఆ శక్తిని ఎదిరించలేదు. ఆ శక్తి దైవికమైన శక్తి, అది విస్ఫోటము వలె వచ్చి బద్దలు కొడుతూ ముందుకు మిమ్మల్ని నడిపించనే ఉన్నది. హల్లెలూయా. కాబట్టి జనులారా, ఇది ఏదైనా సరే నిరాశ చెందకండి, ఏదైనా సరే నిస్పృహ చెందకండి, ఏదైనా సరే ఇది జరగదు అనే మాట మన నోట్లోంచి రాకూడదు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మన శక్తి కాదు, మన జ్ఞానం కాదు, దేవుని యొక్క శక్తి. నా విశ్వాసం నా జ్ఞానం మీద లేదు, నా విశ్వాసం నా పలుకుబడి మీద లేదు, నా విశ్వాసం నాకున్న కాంటాక్ట్స్ మీద లేదు, నా విశ్వాసము నా దేవుని మీద ఉంది. హల్లెలూయా. నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడిది చేస్తాడు, నాకు విడుదలను కలిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ నమ్మకము లేదు కాబట్టే దేవుడు నన్ను విడిపిస్తాడు, నన్ను నడిపిస్తాడు, నాకు విజయాన్ని ఇస్తాడనే నమ్మకం లేదు కాబట్టి ఐగుప్తు సైన్యం వెనక నుంచి వచ్చి వారిని ఎదిరించడానికి వెనక నుంచి వచ్చి ముందు సముద్రం ఉన్నప్పుడు అది ఏం చేశారు? కేకలు వేస్తూ ఏడుస్తున్నారు. మమ్మల్ని చంపడానికి తెచ్చావా మోషే? మోషే ఏం చేశాడు? నిలకడగా నిలబడి చూస్తున్నాడు. ఏమన్నాడు? ఈ జనము నువ్వు ఎవరినైతే చూస్తున్నావు నువ్వు ఇంకెప్పుడు చూడవన్నాడు. ఎటువంటి నమ్మకం! చూడండి, దేవుడు అద్భుతముగా తన విస్ఫోటము వలె ఉన్నటువంటి శక్తితో ఏం చేశాడు? సముద్రాన్ని చీల్చేశాడు. హల్లెలూయా. ఎండిన మార్గాన్ని తయారు చేశాడు. మీ జీవితంలో కూడా దేవుడు అదే చేయగలడు. నమ్మిన వారికి, అందుకే అన్నాడు, నమ్మిన వారికి సమస్తము సాధ్యం. డాక్టర్లు ఏమన్నా చెప్పొచ్చు, బ్యాంకర్ ఏమన్నా చెప్పొచ్చు, నీ పరిస్థితులు ఏమన్నా చెప్పొచ్చు, నీ బంధుమిత్రులు ఏమన్నా చెప్పొచ్చు. అది కాదు నీకు కావాల్సింది. నీకు జవాబు కావాల్సింది దేవుని దగ్గర నుంచి. దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పు. మనిషి చెప్పేది కాదు. దేవుడు నీతో మాట్లాడి దేవుడు నీకేం చెప్తాడు? గడ్డు పరిస్థితి, కరువు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? ఇస్సాకుతో మాట్లాడాడు. హల్లెలూయా. నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను కాపాడుతాను, ఐ విల్ బ్లెస్ యు అన్నాడు. నేను నిన్ను దీవిస్తాను. ఎక్కడ? ఎడారి లాంటి ప్రాంతంలో, కరువు గల ప్రాంతం. దేవుడు వస్తే కరువు కూడా సమృద్ధిగా మారగలదు. నీ కరువు పరిస్థితుల్లో దేవుడు వచ్చాడంటే ఆ కరువు మారి
సమృద్ధిగా మారుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కరువుని సమృద్ధిగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ వైవాహిక జీవితంలో గడ్డు పరిస్థితి ఏర్పడి డివోర్స్ వచ్చే వరకు వచ్చి ఉండొచ్చేమో, అయినా పర్వాలేదు, దేవుడు దాన్ని మార్చగలడు. ఆ బండ బారినటువంటి హృదయం, అది భర్తదైనా భార్యదైనా, దేవుడు దాన్ని మరి మెత్తని హృదయంగా మార్చగలడు. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి ప్రేమను కలిగించగలడు ఇరువురి మధ్యలో. హల్లెలూయా. ఇరువురి మధ్యలోనిగా, పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో ఎటువంటి సమస్య అయినా దేవుడు గొప్ప కార్యము జరిగించగలిగిన దేవుడని ప్రకటించడానికే నేను ఈ సమయం తీసుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. జనులారా, విచారించకండి, దుఃఖించకండి. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. ఆమేన్. అందుకే ఇది బోధిస్తాం, బర్స్టింగ్ ఫోర్త్. ఇది అద్భుతం, సడన్ గా జరిగేటువంటిది. హల్లెలూయా. అకస్మాత్తుగా జరుగుతుంది. క్రమక్రమంగా జరిగేటువంటి విషయాలు ఉంటాయి, కొన్ని అకస్మాత్తుగా జరిగే విషయాలు ఉంటాయి. దేవుడు కొన్నిసార్లు క్రమక్రమంగా జరిగిస్తాడు, కానీ అనేక మార్లు అద్భుతంగా వెంటనే జరిగిస్తాడు. ఆమేన్. సడన్, అకస్మాత్తుగా జరిగిస్తే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే అయింది కదండి పౌలు శీలలకి. అకస్మాత్తుగా వారు దేవుని గణపరిచినప్పుడు, దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు అకస్మాత్తుగా ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. ఆ బంధించినటువంటి చైన్స్ అన్ని విరగొట్టబడ్డాయి. భూకంపం వచ్చింది, వారికి విడుదల కలిగింది. అనేక మంది, మీలో ఎంతమంది ఎటువంటి బంధకంలో ఉన్నా మీరు బయటకు వస్తున్నారు ఈ రోజు. హల్లెలూయా. ఆమేన్. అది చెడు అలవాట్ల నుంచి బయటకు వస్తున్నటువంటి సమయం ఇది. హల్లెలూయా. మీకు ఎటువంటి బంధకం ఉన్నా దాని నుంచి విడిపించనై ఉన్న దేవుడు నా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. మరి ఇంకా కొన్ని విషయాలు చూసుకుందాం. ఇక్కడ దేవుడు బండలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా ఒక అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు. ఎడారిలో వారికి నీరునిచ్చాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. నీరు సాధారణంగా కలిగినప్పుడు ఎలా కలుగుతుందండి? వర్షము ద్వారా, మేఘాలు, వర్షాల ద్వారా. కానీ దేవుడు బండ నుంచి ఇచ్చాడు. హల్లెలూయా. ఎవడైనా అనుకుంటాడా బండ నుంచి నీరు వస్తుందని? అటువంటి పరిస్థితి అయినా దాని నుంచి నీకు నీరుని ఇవ్వగలడు. అంటే దేవుడు ఎటువంటి అద్భుత క్రియలు చేయగలిగిన దేవుడో నీ దేవుడు ఒకసారి గుర్తు చేసుకో. హల్లెలూయా. ఆమేన్. అయ్యా బండలో నీరు ఉంటుందా? దేవుడు ఉంటే బండని నీరుగా మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది జరగదండి. మీకు తెలియదు ఆ వ్యక్తి ఎటువంటి వాడు. చాలా చెడ్డవాడండి. అది బండ కలిగిన హృదయం అండి. వాడు ఏమి చెప్పినా ఎవరి మాట వినడు. ఎవరి మాట వినకపోవచ్చు, కానీ దేవుడు వచ్చినట్టయితే వాడు ఆ బండ కలిగిన హృదయం మెత్త హృదయంగా మారుస్తాడు దేవుడు నీ పట్ల. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఒకసారి ఈ వాక్యం చదువుకుందాం. ఏ వాక్యం? ఎక్సోడస్, నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువు. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషే. నీవు బండను కొట్టగా దానిలోంచి నీరు బయలుదేరునని. దానిలోంచి నీరు బయలుదేరును. హల్లెలూయా. 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 అంటే ఊహకు అందనటువంటి విషయం ఇది. బండ నుంచి నీరు అనేది రావడం అనేది మన ఊహలో కూడా మనం ఆలోచించమని. కానీ అటువంటి క్రియలు కూడా చేయగలిగిన దేవుడు, చేసిన దేవుడు. ఎందుకు లిఖించాడు ఇది? మనకి ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఆ రోజు ఆ బిడ్డలకి చేసినటువంటి క్రియ మన జీవితంలో కూడా చేయను అన్నాడు. హల్లెలూయా. 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 ఎందుకు? వారు నిబంధన బిడ్డలు. నిబంధనలో ఉండి దేవునితో నిబంధనలో ఉన్నారు. ఆ నిబంధన బిడ్డలు కాబట్టి ఎడారిలో నీరుని ఆ బండ నుంచి ఇచ్చాడు దేవుడు. మనము కూడా దేవుని యందు నిబంధనలో ఉన్న బిడ్డలం. మన పట్ల కూడా దేవుడు అటువంటి ప్రేమను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ హార్డ్ ప్లేసెస్ అంటే కష్టమైన పరిస్థితులు అంటే కొన్నిసార్లు మన సిస్టమ్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్నిసార్లు మూయబడిన ద్వారాలు అవ్వచ్చు, కొన్నిసార్లు స్టబర్న్ సిచ్యువేషన్స్, మొద్దుబారిన పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే ఒక్కోసారి ఎండినటువంటి సీజన్స్, ఎండినటువంటి కాలంలో అవ్వచ్చు, లేకపోతే ఇంపాసిబుల్ ఆర్ట్స్, ఇంపాసిబుల్స్ అంటే అసాధ్యమైన విషయం ఏదైనా, దాని నుంచి నీకు నీరుని అంటే దాని నుంచి నీకు అద్భుతము జరిగించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. God specializes in breaking hard things open. దేవుడు
బండ అంటే కఠినమైన కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా అద్భుతాలు జరిగించే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆమేన్. గమనించండి, ఒక్క తాకిడి, ఒక్క మాట, ఒక్క తాకిడి అన్నాడు కదా, ఏమన్నాడు? ఆ బండని ఆ యొక్క కొట్టమన్నాడు, దేంతో? ఆయన చేతిలో ఉన్న కర్రతో. ఆమేన్. అప్పుడు నీరు వస్తుంది. గమనించండి, నూతన నిబంధనలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంలో సఫర్ అవుతా ఉంది, అంటే శ్రమలో ఉంది. 12 సంవత్సరాలు ఎంత బలహీనమై ఉంటుందో ఆ బిడ్డని ఆలోచించడం ఒకసారి. రక్తంని కోల్పోతుంది 12 సంవత్సరాలు. ఎవరూ సాయం చేయలేకపోయారు, ఎక్కడికి వెళ్ళినా సాయం లేదు, ఏ మందు పనిచేయడం. అటువంటి వ్యక్తి ఒక్కసారి ఒక చెంగుని, యేసు ప్రభు చెంగును ముట్టగానే అకస్మాత్తుగా హల్లెలూయా బర్స్టింగ్ ఫోర్త్, విస్ఫోటము వల్ల ఏమొచ్చింది? దేవుని యొక్క శక్తి పారి వెంటనే ఎండిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క తాకిడి, ఒక్క ప్రార్థన. మౌంట్ కార్మెల్ మీద, కార్మెల్ పర్వతం మీద ఏలియా ప్రవక్త వెళ్ళి ప్రార్థన చేస్తాడు. 3.5 సంవత్సరాలు నీరు లేదు. ఏమైనా ప్రకటించాడు, వర్షం కలుగుతుందని, వర్షం పడుతుందని ప్రకటించిన వ్యక్తి ఎక్కడ సూచన కూడా లేదు. వర్షం అంటే ఎండిపోయిన, ఎక్కడ చూసినా ప్రతిదీ ఎండిపోయిన పరిస్థితి. అందుకే రాజు ఏం చేశాడు, కొద్దిమంది సైనికుల్ని పంపించి ఎక్కడన్నా నీరుందేమో ఎతకమన్నాడు. అటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు కార్మెల్ పర్వతంకి వెళ్ళక ముందే ప్రకటించాడు, ఇక్కడ వాన పడుతుందని, కురువనైనది. అది ప్రకటించినప్పుడు సూచన లేదు, ఎక్కడ కూడా మేఘము లేదు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రార్థించాడో, హల్లెలూయా, కరువు ప్రదేశంలో, మేఘము లేని స్థలములో, వర్షము కరిగించే మేఘాలు లేని స్థలములో గొప్ప అద్భుతమైన దేవుని యొక్క హస్తము కనపడి, ఆ చిన్న మనిషి యొక్క ఫిస్ట్ అంటే పిడికిడంత చిన్న మేఘం రాగానే ఏమన్నాడు? ఇది డ్రిజిల్ అంటారు ఇంగ్లీష్లో. డ్రిజిల్ అంటే చిన్న చినుకులు పడ్డం కాదు, మనిషి కదలేనంత భయంకరమైనటువంటి వర్షం. హల్లెలూయా, కుండపోత వర్షం. ఆమేన్. అటువంటి చూడండి, ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే, అవును నేను చదివాను అంటూ, చదవడం సరిపోదు, చదివింది నువ్వు అనుభవించాలి. ఎందుకు లిఖించబడ్డది? మనము అనుభవించడానికి. ఇది మనము ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో దేవుని వాక్యాన్ని ఎలా వాడి, మన విశ్వాసంలో ఎలా బలపడి, ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన దేవుడు ఏలియా దేవుడే మన దేవుడు. ఏలియా పట్ల చేసిన దేవుడు నీ పట్ల కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. జనులారా, నీవు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న భయపడకు. దేవుడు ఎటువంటి, ఇంత ముందే అన్నాను, ఏమన్నాడు? చీకటిలోంచి వెలుతురుని పిలిచాడు. చీకటిలో వెలుతురు ఏంటండి? చీకటిలోంచి వెలుతురుని పిలిచాడు. గాడ్ కాల్ లైట్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ అని ఉంది వాక్యంలో. హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నాడు? The earth was without form, void, and there was darkness అన్నాడు. But he said, let there be light. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆ చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను, కానీ ఆ చీకటిలో పలకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. ఆ వెలుగును పిలిచాడు దేవుడు. అందుకే అన్నాను, దావీదు ఎప్పుడు దేని కొరకు విచారించాడు, దేనికి కనిపెట్టాడు? ఆయన స్వరం. నీవు ఏమి ఎదుర్కొంటున్నా ఆ పరిస్థితిలో దేవుని స్వరం కొరకు కనిపెట్టు. హల్లెలూయా హల్లెలూయా. దేవా నాతో మాట్లాడు, దేవా నాకు తెలియపరచు. నీ స్వరం వినకపోయినా గ్రహించే శక్తి, నువ్వు ఏమి ఉద్దేశిస్తున్నావో అది నేను గ్రహించగలగాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటను గ్రహిస్తావో అప్పుడు నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడతావు. విశ్వాసం ఎలా వస్తుందండి? వినుట వలన. వినడం అనేది చెవితోనే కాదు, హృదయములోంచి వినాలి. మన ఆత్మలో వినాలి ఆ మాటను. ఆత్మలో ఎప్పుడైతే ఆ మాటను గ్రహిస్తామో విశ్వాసం పురికొల్పించబడుతుంది. హల్లెలూయా ఆమేన్. అంతేకాదు, మరణించిన వాటికి తిరిగి జీవం నివ్వగలడు. నంబర్స్ అంటే సంఖ్యాకాండం 17వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చూసుకుందాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా, వారి ప్రధానులందరూ తమ పితరుల కుటుంబములో వారి ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. ఏమిచ్చండి? కర్రలు అన్నది అందరూ కర్రలు. కర్రలు కర్రలు అంటే
జీవము లేనటువంటి ముద్ద అన్నమాట అది. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్షపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. ఎక్కడ పెట్టండి వీటిని? యెహోవా సన్నిధిలో. మరునాడు మోషే సాక్షపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. బాదం పండ్లను కలదాయను. హల్లెలూయా. చూసారా, నీరు లేదు, భూమిలో నాటబడలేదు. ఆ కర్ర, మరణించినటువంటి ప్రాణము జీవము లేనటువంటి కర్ర దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ఏమైందండి? చిగురించింది, పువ్వులు పూసింది, బాదం పండ్లను కాసింది. హల్లెలూయా. అంటే మరణించిన దానిని కూడా జీవం ఇవ్వగలిగిన దేవుడు. నీకు దేవుడు అనేకమైనటువంటి దర్శనాలు ఇచ్చుండొచ్చు, లేకపోతే కళలు ఇచ్చుండొచ్చు. కానీ పరిస్థితులను బట్టి, ఎదుర్కొన్న సమస్యల్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి ఇది ఇంకా జరగదులే అని అది మరణించిన స్థితిలో ఉండొచ్చు. దానిని తిరిగి దేవుడు రెజరెక్ట్ చేయగలడు, పునరుద్ధరించగలడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా దేవుడు నీకు ఏదైనా కళ ఇచ్చినా, దర్శనం ఇచ్చి అది ఇంతవరకు జరగకపోయినా నిరాశ చెందకు. ఇంకేమవుద్దులే, నా వయసు చూడు, నాకు డబ్బు లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు అని. అవి కాదు. నీకు కావాల్సిన దేవుడు తన మాట తిరిగి పురికొల్పించగలిగిన దేవుడు. పునరుద్ధానము కలిగించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ కళ ఏదైతే మరణించిందో, ఏదైతే నువ్వు పాతి పెట్టేశావో దాన్ని తిరిగి పురికల్పించగలడు దేవుడు. అహరోను కర్ర చచ్చిన స్థితిలో ఉంది, ఎండిన స్థితిలో ఉంది, జీవం లేని స్థితిలో ఉంది. కానీ ఓవర్ నైట్, రాత్రికి రాత్రే అది పువ్వులు కాసింది, మరి పళ్ళను కూడా చిగురించింది, పువ్వులు కూడా పూసి మరి బాదాం ఫలమును కూడా ఇచ్చింది. అందుకే దేవుడు మాట్లాడితే జీవానికి సమయం కాదు, జీవం రావడానికి శక్తి కావాలంతే. హల్లెలూయా. ఎంత సమయం పట్టిందని సాధారణంగా సహజంగా చూసినట్టయితే ఒక ఏదైనా నాటినప్పుడు ఎంతో సమయం పడుతుంది అది ఎదగడానికి, మరి చిగురించడానికి, పూలు పూయడానికి, ఫలించడానికి. ఇదేంటే కొన్ని గంటల్లోనే మరణించిన దాన్ని తిరిగి చిగురించి పండ్లు కూడా కాయగలిగినటువంటి స్థితికి దేవుడు నడిపించాడు. ఆమేన్. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూద్దాం. మరణించిన దాన్ని తిరిగి పునరుద్ధానం కలిగించగలిగిన దేవుడు. నీ యొక్క కొన్నిసార్లు కొద్దిమంది మీకు ఏదైనా మీ యొక్క ఆర్గన్ అంటే అవయవాల్లో ఏదైనా ఆర్గన్ చెడిపోయిన స్థితిలో ఉన్నా, సరిగా పనిచేయనటువంటి స్థితిలో ఉన్నా, సాధారణంగా అనేక మందికి కిడ్నీ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, ఈ యొక్క ఆర్గన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకపోతే అది అందుకే డయాలసిస్ మీద పోవడం, వాటిని తిరిగి పురికొల్పించి పునరుద్ధానం కలిగించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి అది డాక్టర్లు ఏం చెప్తున్నారు? వారు చెప్పింది కరెక్టే. ఏంటి? నీ పరిస్థితిని వారు పరీక్షించి ఇది పరిస్థితి అంటున్నారు. ఏ మెడిసిన్ కూడా మనకి ఒక డాక్టర్ ఏమన్నాడంటే, మెడిసిన్ ఈజ్ ఓన్లీ ఫర్ మేనేజింగ్ యువర్ సిక్నెస్, నాట్ హీలింగ్ యువర్ సిక్నెస్ అన్నాడు. మందులు అనేది నీ యొక్క అనారోగ్యంతో వ్యవహరించడానికే కాదు, ఇంకా నీ యొక్క స్వస్థపరచడానికి కాదు. స్వస్థత మందులు ఇవ్వదంట, మందులు మేనేజ్ చేస్తాయంట. అందుకే ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటే జీవితాంతం ఈ మందు వేసుకోమంటాడు. అంటే మేనేజ్ చేస్తుంది, హీలింగ్ రాదు. బ్లడ్ ప్రెషర్ అంతే, బ్లడ్ షుగర్ అంతే, ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు హీలింగ్ అనుగ్రహిస్తాడు, మేనేజ్మెంట్ కాదు. ఆమేన్. దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆమేన్. అటువంటి దేవుడు మన దేవుడు. చదువు. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది. నీ కుమార్తె ఏంటండి? చనిపోయింది. గట్టిగా చెప్పాలి. చనిపోయినటువంటి నీ బిడ్డ చనిపోయింది. నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు? ఇంకా శ్రమ పెట్టొద్దు, ఎందుకంటే అయిపోయింది. దేవుని దగ్గర అయిపోయిందన్న పరిస్థితి లేదు. హల్లెలూయా. అయిపోయిన దాన్ని కూడా తిరిగి పునరుద్ధానం కలిగించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు 41 నుంచి చదువుతాం. ఆ చిన్నదాన్ని చేయిపట్టి, ఆగండి, ఆ చిన్నదాన్ని చేపట్టుకుని, ఆగండి, చిన్నదాంటే అంటే చిన్నది కానీ చచ్చిన స్థితిలో ఉంది. ఆ మరణించిన శవము యొక్క చేతిని పట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా. శవము కదండి, ఆ శవము యొక్క చేతిని పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? చచ్చినటువంటి
చనిపోయినటువంటి శవముతో యేసయ్య మాట్లాడుతున్నాడు. నీ యొక్క కళ, నీ యొక్క దర్శనం మరణించిన స్థితిలో ఉండొచ్చు. దేవుడు ఒక మాట మాట్లాడితే అది పునరుద్ధానం కలిగించగలదు. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో, నీ యొక్క శరీరంలో ఏ ఆర్గన్ అయినా, ఏ అవయవమైనా దెబ్బతిన్నట్టయితే, సరిగ్గా పనిచేయకపోతుంటే ఏదని గమనించండి. నిరాశ పొందకండి. దేవుడు దానికి పునరుద్ధానం కలిగించగలడు. దేవుడు హల్లెలూయా. చేయనై ఉన్నాడు. దేవుడు మీరు స్వస్థత నొందనై ఉన్నారు. హల్లెలూయా ఆమేన్. చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదువు. తలీతా కుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆగండి. ఏంటండి చెప్పండి, ఆ మాట ఏంటండి? ఏమన్నాడు ఇప్పుడే? గట్టిగా బిగ్గరగా చెప్పాలి. వెంటనే, అకస్మాత్తుగా, బర్స్టింగ్ ఫోర్త్, అకస్మాత్తుగా, వెంటనే. అందరూ కూడా ఏమన్నారు? చచ్చిపోయింది ఆమె, మరణించింది, ఇంకెందుకు మరి బోధకుడిని మీరు శ్రమ పెడుతున్నారు? ఆమె కాదు, ఆ మరణించిన స్థితిలో దేవుడు మాట మాట్లాడితే ఆమె పునరుద్ధానం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే, మరి క్రమక్రమముగా మంచి కావడం కాదు, వెంటనే బాగైంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 41 నుంచి 44 వరకు చదువుకుందాం. అంతట వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జనసమూహము నన్ను నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితనను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, లాజర్ కమ్ ఫోర్త్, లాజర్ బయటికి రమ్మని బిగ్గరగా మాట. లాజర్ అంటే లాజర్ శవం ఇప్పుడు బ్రతికి లేడు, మరణించి 4 దినాలు అవుతుంది. అటువంటి వాడితో మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే దేవునికి అసాధ్యమైనటువంటి పరిస్థితి అనేది లేదు. మరణించి పాతి పెట్టబడ్డది కూడా తిరిగి లేపగలడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతడు ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పిపోయుడని వారితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మరణించిన వాడు ఏ కట్లతో ఉన్నాడో ఆ కట్లతోనే బయటకు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవునిలో ఏది మరణించలేదు. దేవునిలో అది డార్మెంట్, అంటే పని చేయకుండా ఉన్నటువంటి స్థితి అన్నమాట. అది అక్కడి నుంచి దేవుడు మనల్ని పిలవగలడు. హల్లెలూయా. వాట్ యు బరీడ్ ఇస్ అబౌట్ టు రైజ్ అగైన్. నీవు ఏదైతే పాతి పెట్టావో మరలా అది లేవనెత్తబడబోతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నాతో చెప్పండి అందరూ. మీ అందరికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి చెప్తున్నా. మై డెస్టినీ ఈజ్ అలైవ్. నమ్ముతున్నారా? గట్టిగా చెప్పాలి, మళ్ళీ బిగ్గరగా, నమ్మకంగా. మై డెస్టినీ ఈజ్ అలైవ్. మళ్ళీ మై డెస్టినీ ఈజ్ అలైవ్. ఎవడు కూడా మీ డెస్టినీని పాతి పెట్టలేడు, ఆపలేడు. దేవుడు నీకు తోడై ఉండి ఆయన మాటను వినగలిగినట్టయితే ఏది కూడా నేను ఆపలేదు, అది పూడ్చలేడు. హల్లెలూయా. పూడ్చబడినా దేవుడు తిరిగి లేపగల మన దేవుడు. హల్లెలూయా. మైకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో ద బ్రేకర్ గోస్ అప్ బిఫోర్ దెమ్ అని ఉంటది. ఇదిగో విరగొట్టువాడు నీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అది లేదా ఇలాగా? ప్రాకారమును పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఈ ప్రాకారము పడగొట్టువాడు ఎవరో తెలుసా? ఇది ప్రొఫెటిక్ టైటిల్. యేసు ప్రభువుకి ఇది ఒక ప్రొఫెటిక్ వర్స్ అన్నమాట. అంటే ప్రవచనకు సంబంధించినటువంటి వచనం ఇది. ఈ వచనంలో ఈ ప్రాకారము పడగొట్టువాడు ఎవరో తెలుసా? యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రాకారములు పడగొట్టగలిగిన వాడు ద బ్రేకర్ అంటాం ఇక్కడ ఇంగ్లీష్ లో. ద బ్రేకర్ అనేవాడు, విరగొట్టువాడు మన చైన్స్, సంఖ్యలను, ఏదైతే ఏ సంఖ్యలు అయితే మనం బంధించినా వాటిని బద్దలు కొట్టగలగడు. ఏ ద్వారా అయితే మూయబడ్డ అవి తెరవగలడు దేవుడు. ఏదైతే నేను ఆపుతుందో దాని నుంచి విడిపించగలిగిన దేవుడు. ఏ బ్యారియర్ అయితే ఉందో ఇంపాసిబుల్ అని దాన్ని ఛేదించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తావు నీ అంతటి నువ్వు వెళ్ళటం లే. ఈ బ్రేకర్ యేసు ప్రభు నీ ముందుగా వెళ్ళేది విరగొట్టి కూల్చుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మనందరం. ఇంగ్లీష్ లో చేస్తాను, ఇంగ్లీష్ లో చెప్పండి, మీ అందరికి వచ్చు కాబట్టి. ఫాదర్, యు ఆర్ ద లార్డ్ ఆఫ్ ద బ్రేక్ త్రూ. నమ్ముతున్నారా? ఫాదర్, యు ఆర్ ద లార్డ్ ఆఫ్ ద బ్రేక్ త్రూ.
మళ్ళీ చెప్పండి. Father, Father, you are you are the Lord of the the breakthrough. Lord of the breakthrough. As you break forth, As you break or forth, as you broke forth as you broke at forth Baal Perazim, at Baal Perazim, break forth break forth in my life. in my life. As you broke forth As you broke at forth Baal Perazim, at Baal Perazim, break forth break forth in my life. in my life. Every delay Every delay ends today. ends today. Hallelujah. Hallelujah. Every delay Every delay ends today. ends today. Every resistance, Every resistance, అంటే ఏదైనా అడ్డుగా ఉంటే every resistance every resistance collapses collapses now. now. Every resistance Every resistance collapses collapses now. now. Every closed door, Every closed door, అంటే మూయబడిన ద్వారం, every closed door every closed door opens open now now in Jesus' name. in Jesus' name. ఇప్పుడు చెప్పండి. I receive, I receive, నమ్మకంతో చెప్పాలి. I receive I receive sudden breakthroughs. sudden breakthroughs. I receive I receive divine acceleration. divine acceleration. I receive overflowing victory Overflowing in victory. Jesus' mighty name. In Jesus' mighty Amen. name. Amen. I receive I receive sudden breakthroughs, sudden breakthrough, divine acceleration, divine and acceleration, overflowing victory and overflowing victory in Jesus' mighty name. in Jesus' mighty name. లెట్ మీ రిమైండ్ యూ, ఇదే మెల్లిగా జరిగేది కాదు, లేకపోతే సహజంగా జరిగేది కాదు, ఏమాత్రము ఆలస్యం ఉండదు, వెంటనే జరగనే ఉన్నది. హల్లెలూయా. Amen. దేవుడు అకస్మాత్తుగా జరిగించే దేవుడు, ఎటువంటిది కూడా దాన్ని ఆపలేదు. దేవుడు విస్ఫోటంతో బ్రద్దలు కొట్టే శక్తితో మీకు సహాయం చేయని ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. Hallelujah. ఇప్పుడు బిగ్గర సడన్లీ I am bursting forth. I am bursting forth. Suddenly Suddenly I will burst forth. I will burst And I forth. am bursting forth. And I am bursting నమ్మిన వారు forth. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. Amen. ఏ ఆటంకమైనా దాన్ని ఛేదించనై ఉన్నాడు. ఏ ఆటంకమైనా దేవుడు దాన్ని బద్దలు కొట్టనై ఉన్నాడు. దేవుని యొక్క విస్ఫోటము కలిగిన శక్తిని ఒకసారి ధ్యానించండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇంతకాలము జరగనటువంటిది ఈ రోజు నుంచి జరగనే ఉన్నది. ఇంతకాలము బంధించబడిన స్థితిలో ఉన్న నీవు విడిపించబడినై ఉన్నావు. హల్లెలూయా. ఇంతకాలం ఎండిపోయినటువంటి పరిస్థితి నూతనంగా దేవుడు ఆశీర్వదించి సమృద్ధిలోకి నడిపించనే ఉన్నాడు. ఇంతకాలం నీ వ్యాపారం ఏదైతే ముందుకు సాగలేదో ఈ రోజు నుంచి విస్తారంగా సాగనై ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి సతమతమవుతూ ఉన్నటువంటి వారందరికీ కూడా విడుదల కలుగును గాక. ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గొప్పగా ముందుకు నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. దయచేసి లేచి నిలబడి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ విన్నటువంటి వాక్యం నా జీవితంలో నా హృదయంలో పనిచేయును గాక. దేవా, మీ కృపను బట్టి నన్ను ఆశీర్వదించు ప్రభా. ఒక గొప్ప అద్భుతం, ఒక విస్ఫోటముతో ప్రభా, ఒక గొప్ప అద్భుతం నా జీవితంలో జరిగించునైనా అని ప్రార్థించండి. బిగ్గరగా ప్రార్థించండి, భాషల్లో ప్రార్థించండి. హల్లెలూయా. దేవా, మీ కృపను కుమ్మరించండి నాయన. ప్రత్యేకంగా మమ్మల్ని దీవించండి నాయన. గొప్ప దీవెనతో దీవించండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రం, దేవా స్తోత్రం. ప్రతి ఆటంకమును కూలగొట్టబడును గాక ప్రభా. ప్రతి ఆటంకము ఛేదించబడును గాక. ప్రతి అనారోగ్యం నుంచి స్వస్థత కలుగును గాక ప్రభా. ప్రతి ఇబ్బంది నుంచి వారికి విడుదల కలుగును గాక ప్రభా. ఎటువంటి ఆటంకమున్నా దాని నుంచి విడిపించండి నాయన. ఎటువంటి బంధకమున్నా వాటిని విడిపించండి ప్రభా. హల్లెలూయా ప్రభా. దేవా, నువ్వు బర్స్టింగ్ ఫోర్త్ వాగ్దానం ఇచ్చావు ప్రభా. ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడును గాక ప్రభా. కొద్ది మంది జీవితం కాదు ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగును గాక. ఇక్కడున్న వారే కాదు, లైవ్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి వారు, కామారెడ్డిలో ఉన్నటువంటి వారు, వరంగల్ నుంచి చూస్తున్నటువంటి వారు, ఇంకా ఎక్కడి నుంచి చూస్తున్నా వారి జీవితంలో ఒక అద్భుతము జరిగించండి నాయన. విస్ఫోటము గల శక్తితో అద్భుతాలు జరిగించండి ప్రభా. గొప్ప సాక్ష్యాలతో రావడానికి మీ దీవెనతో నింపండి ప్రభా. ప్రభా, ఈ దినము దీవించండి నాయన. మీ కృపను కుమ్మరించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. రబె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  లబ్రదిన మకదమ షదదదది అన్నమకువ ఎర్మాందోర షబబబ లబ్రదిన మకదమంతరవ షకువ ఎర్మాంతో దిమహ మసకత హిష్టలమంతకురదిన మకువ. Praise be to God, praise be to God, praise be to God. Hallelujah, praise the Lord. Hallelujah, praise the Lord. Hallelujah, praise the Lord. In the name of Jesus. Glory. ప్రభా, మీకు వందనాలు నాయన. దేవా, మీకు స్తోత్రం.
దేవా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం. స్వీకరించండి. పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కోరండి. దేవా పరిశుద్ధుడా, మీ కార్యం జరిగిస్తున్నది మీకు వందనాలు తండ్రి. Thank you, Lord. Thank you, Father. Thank you, Jesus. Please take your seats. Thank you, Lord. Ma'am, I want you to come. God is lifting that burden off your heart today. Something supernatural is happening. There's a transaction that's happening in the spirit. That weight is being lifted. And the peace of God, bring her close, bring her close. And the peace of God is coming upon you. Receive that now. Receive that now. That grief is being lifted supernaturally. The Spirit of God is ministering to you. Whew. Jesus. 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 Pour your spirit. Pour your spirit, Lord. Largosh telemante quirianda. Embroglostirianda. Oskista. Zerbo kinamakila baha. Yes. Yes. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Your peace overwhelms her. Your peace takes over, Lord. In the name of Jesus. Peace, I proclaim. Peace that passeth understanding. Peace in the name of Jesus. Peace I speak. Lord, I thank you. Lord, I thank you. Embraklosh telemantakoa. Mabina makalish telemantakoa. Hallelujah. Ma'am, the Lord is going to use you even more. You've been crying out. You've been praying that God will use you. Is that true? Yes. It's an answer to your prayer. God's Spirit is coming upon you right now. Receive it. Right now, receive it. Oh, zikush telementikisia. Yes, the Spirit of God is coming upon you now. Holy Spirit, receive that anointing and that boldness. You're receiving a spiritual boldness now. Ooh, a boldness. The Lord bless you. He's going to use you in a powerful way, mighty way. Receive that touch, receive that anointing. Mandolish telemanta karia hodabasakwa. Zolmotikas telemanta kwa. Glory to God, glory to God, glory to God. Ha ha masio. Lomani karamanta burshababa. Just pray under your breath, everybody pray. Lonina namanina makati odebeheto iskoa. Zeloti matikuna meskrodina makalash telemantakua. Glory to God, glory to God, glory to God. Ha ha ha. Mabrongladina maklanta kustamanta vrakuasya. Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit. Thank you, Lord. Thank you, Father. This morning I had a word in the first service, and
God didn't tell me it's only for the first service, so I'm going to release it again today, right now in the second service. If you have any problem in your neck, and this got to do with spondylitis or anything with the neck, I want you to quickly stand to your feet, because I believe the presence of God is here to touch you and heal you. మీ మెడలో ఏ రకమైన సమస్య ఉన్నది, స్పాండిలైటిస్ కావచ్చు, ఏదైనా కూడా మెడకు సంబంధించిన సమస్య ఉన్నట్లయితే Anything, లేచి నిలబడండి. And దేవుడు then as బాగు I was చేస్తున్నాడు. praying, I saw a picture of the spine. నేను వెన్నుపూస యొక్క చిత్రాన్ని నేను చూశాను. So if it's got any problem with your spine, or the vertebrae, or your back problem, I want you to stand up. మీ యొక్క వెన్నెముక గాని వెన్నుపూసలో గాని ఏదైనా సమస్య ఉన్నట్లయితే వీపులో Right ఏ now సమస్య is కలిగిన your వారు time నిలబడండి. to receive your healing. మీ Right now, స్వస్థతను come on. పొందుకునే సమయం ఇది. Lift up your hands and begin to thank the Lord. Those చేతులు that are పైకి standing, నిలబడిన వారి come చేతుల on, పైకి right now, కృతజ్ఞతాస్తుతులు receive, చెల్లించండి. receive, మీకు స్వస్థతను because that word పొందుకోండి. is coming for you. ఆ మాట మీ And కొరకే when the వచ్చింది. word of God comes, దేవుని మాట healing వచ్చినప్పుడు comes. స్వస్థత When the వస్తుంది. word of God comes, మాట it వచ్చినప్పుడు destroys the work of the devil. అపవాది క్రియలను When the word of the లయపరుస్తుంది. Lord comes, దేవుని మాట it రాగా rectifies situations in your body. మీ శరీరంలో సమస్యలను It సరిచేస్తుంది. organizes stuff. ప్రతి విషయాన్ని The word సరిదిద్దుతుంది. released మాట under the విడుదలైంది. anointing అభిషేకం కింద heals your body, మీకు స్వస్థతను sets the కలుగజేస్తుంది. organs right, అవయవాలను sets సరిచేస్తున్నది. your back right, మీ వీపును sets your సరిచేస్తున్నది. neck right, మీ మెడను and that సరిచేస్తున్నది. spondylitis, ఆ స్పాండిలైటిస్ the సమస్య power of it is broken దాని శక్తి in the name of విరగొట్టబడుతున్నది. Jesus. యేసు Father, so నామములో. I thank you for touching these dear ones and healing them and delivering them in Jesus' name. And everybody said, Amen. Okay, go. Glory be to God. Hallelujah to the Lamb of God. Thank you, Jesus. My God, I thank you. Hallelujah. Thank you, Father. Every eye closed, every head bowed. అందరం కూడా తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందామండి. We've come to the most important time in our service. ఆరాధనలో అతి ప్రాముఖ్యమైన సమయానికి